హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో హిందీ లాంగ్వేజ్ లో టబు, కరీనా కపూర్ అలాగే కృతి సనన్ కలిసి నటించినటువంటి ఒక కామెడీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే క్రూ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ ఆఫీసర్ 3 ఎయిర్ హోస్టర్స్ ని అరెస్ట్ చేసి తనతో పాటు తీసుకుని వెళుతూ ఉంటారు. ఆ ముగ్గురు ఎయిర్ హోస్టర్స్ పేర్లు గీతా శెట్టి, జాస్మిన్ కోహ్లీ అలాగే దివ్య రాణా. అప్పుడు దివ్య రాణా తను ఎయిర్ హోస్టర్ గా ఎలా అయ్యిందో తన స్టోరీని చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి దివ్య ఒక టాపర్ అమ్మాయి. ననరి అనే ఒక ఊర్లో ఉంటుంది. అక్కడ ఆ ఊర్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది, కానీ అక్కడ ఎప్పుడూ కూడా ఒక్క ఎయిర్ ప్లేన్ కూడా ల్యాండ్ అవ్వదు. అందువల్ల పైలట్ అయ్యి ఒక ప్లేన్ ని వాళ్ళ ఊర్లో ల్యాండ్ చెయ్యాలి అని దివ్య కలలకంటూ ఉంటుంది. దివ్య పైలట్ అవ్వడం కోసం బాగా కష్టపడుతుంది. అందువల్ల దివ్య ఇంట్లోని వాళ్ళకి దివ్య ఖచ్చితంగా పైలట్ అయ్యే తీరుతుంది అని అనిపిస్తుంది. అందువల్ల దివ్య చదువు కోసం లోన్ ని కూడా తీసుకుంటారు. కానీ తన తలరాత మారి దివ్య కొన్ని కారణాల వల్ల పైలట్ అవ్వలేకపోతుంది. అలాగే ఇంట్లో పైలట్ అవ్వలేదు అని చెప్పే ధైర్యం కూడా తనకు లేదు. అందుకే తను పైలట్ అవ్వలేదు అన్న విషయం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత దివ్య ఎయిర్ హోస్టర్ అవుతుంది. కానీ తన వాళ్ళకి మాత్రం దివ్య పైలట్ అయ్యింది అని అనిపిస్తుంది. దివ్య మెల్లమెల్లగా తన చదువు కోసం తీసుకున్న లోన్ ని కూడా తీరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనకు గీతా శెట్టి స్టోరీని చెప్పడం జరుగుతుంది. గీత మరియు తన హస్బెండ్ రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. గీత హస్బెండ్ కి కిచెన్ కి సంబంధించిన ఒక మంచి బిజినెస్ ఉంటుంది. కానీ తన హస్బెండ్ బ్రదర్స్ గొడవల వల్ల గీత ఫైనాన్షియల్ కండిషన్స్ కూడా కొంచెం పాడవుతుంది. అందువల్ల ఇంటిని ఖర్చులను చూసుకోవడానికి గీత ఎయిర్ హోస్టర్ జాబ్ చేయాల్సి వస్తుంది. ఈ ఎయిర్ హోస్టర్స్ జాబ్ కూడా చాలా ఈజీగా గీతాకి వస్తుంది. ఆ తర్వాత గీత తన హస్బెండ్ ని చూసి ఎయిర్లైన్స్ నుంచి నాకు పిఎఫ్ రాగానే నేను జాబ్ వదిలేస్తాను, మనమిద్దరం గోవాలో మనం రెస్టారెంట్ ని మళ్ళీ ఓపెన్ చేద్దామని చెప్తుంది. ఆ తర్వాత మనకు జాస్మిన్ స్టోరీని చెప్పడం జరుగుతుంది. జాస్మిన్ అమ్మా నాన్నకి డివోర్స్ అయిన తర్వాత జాస్మిన్ తన తాతయ్యతో కలిసి ఉంటుంది. అతను జాస్మిన్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. జాస్మిన్ పెరిగి పెద్ద అవుతున్న సమయంలోనే తన తాతయ్య దగ్గర ఎక్కువ మనీ లేదు అని అర్థం చేసుకుంటుంది. దాంతో జాస్మిన్ కి మనీ అవసరం చాలా ఉంటుంది. అందువలనే జాస్మిన్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తుంది. కానీ ఆ బిజినెస్ లో జాస్మిన్ చాలా ఘోరంగా ఓడిపోతుంది. ఆ తర్వాత ఎవరో జాస్మిన్ కి ఎయిర్ హోస్టర్స్ అవ్వమని ఒక ఐడియా ఇస్తారు. జాస్మిన్ చాలా అందంగా ఉండడం వల్ల జాస్మిన్ కి కోహినూర్ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టర్స్ జాబ్ దొరుకుతుంది. ఈ కోహినూర్ ఎయిర్ లైన్స్ ఓనర్ పేరు విజయ్ వాలియా. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. జాస్మిన్, గీత మరియు దివ్య ఈ ముగ్గురిని కస్టమ్స్ ఆఫీసర్ క్వశ్చన్ చేస్తారు. నిజానికి ఈ ముగ్గురిని గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారు అనే అనుమానంతో అరెస్ట్ చేసి ఉంటారు. అయితే ఆ ముగ్గురు మాత్రం మాకు ఏమీ తెలియదు అని చెప్తూ ఉంటారు. అప్పుడు కస్టమ్స్ ఆఫీసర్ మీరు ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుంది అని అడుగుతుంది. స్టోరీ 6 నెలల వెనక్కి గతానికి వెళ్తుంది. గీతాను చూసిన దివ్య మన శాలరీస్ ని ఎప్పుడు ఇస్తారు, ఎందుకంటే నేను నా లోన్ ని కట్టాలి అని అడుగుతుంది. అలాగే న్యూస్ పేపర్ లో కోహినూర్ ఎయిర్లైన్స్ అప్పుల్లో బాగా మునిగిపోయి ఉంది అని న్యూస్ రాస్తారు. ఆ న్యూస్ ని వీళ్ళిద్దరూ చూస్తారు. అప్పుడు గీత హెచ్ఆర్ మిట్టల్ తో నేను మాట్లాడాను, దివాళీ బోనస్ తో పాటు అందరూ శాలరీస్ ఇస్తామని చెప్పారు అని అంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ తమ జాబ్ చేయడానికి వెళ్తారు. అప్పుడు గీత అని ఒక పైలట్ లైన్ వేస్తూ ఉంటాడు. కానీ గీత అతనికి అస్సలు రెస్పాండ్ అవ్వదు. ఆ తర్వాత కూడా వీళ్ళకి శాలరీ ఇవ్వరు. కానీ వాళ్ళందరికీ డైలీ అలవెన్సెస్ దొరుకుతాయి. దాని మూలంగానే వారి ఖర్చులన్నీ తీరిపోతూ ఉంటాయి. అలా వాళ్ళు లైఫ్ సాగిపోతూ ఉంటుంది. అలాగే జాస్మిన్ ఎయిర్లైన్స్ లో ఉన్న ఒక లేడీ ఎంప్లాయీకి అప్పుడప్పుడు మనీ ఇచ్చి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ లేడీకి డబ్బులు చాలా అవసరం ఉంటుంది. అందులోనూ అక్కడ శాలరీ ఇవ్వకపోవడంతో జాస్మిన్ అప్పుడప్పుడు తనకు వచ్చిన డబ్బుల్లో నుంచి ఆ లేడీ ఎంప్లాయీకి కొంత డబ్బులు ఇచ్చి సహాయం చేస్తూ ఉంటుంది. ఇలా ఎన్ని రోజులైనా శాలరీ ఇవ్వకపోయేసరికి గీత విసిగిపోయి తన క్రూలోని ఒక మెంబర్ అయినటువంటి రాజవంశీ అనే వ్యక్తిని కలిసి మనకు శాలరీ అసలు ఎప్పుడు ఇస్తారని అడుగుతుంది. అప్పుడు రాజవంశీ ఎయిర్లైన్స్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, 911 లో కూడా ఇలాగే జరిగింది. కానీ కొంత టైం తర్వాత అందరికీ తమ శాలరీస్ లు పిఎఫ్ లు అన్ని దొరికాయి అని చెప్తాడు. ఆ తర్వాత గీత, దివ్య మరియు జాస్మిన్ ప్లేన్ లో పని చేసుకుంటూ ఉంటారు. గీత రాజవంశీకి టీ ఇవ్వడానికి వస్తుంది. కానీ రాజవంశీ అప్పటికే
అప్పటికే చనిపోయి ఉంటాడు. ఎందుకంటే రాజవంశీకి శ్వాస తీసుకునే ప్రాబ్లం ఉంటుంది. ఆ తర్వాత గీత దివ్య మరియు జాస్మిన్ ని పిలుస్తుంది. ఆ తర్వాత ఆ ముగ్గురు రాజవంశీకి సిపిఆర్ ఇచ్చి బతికిద్దామని అనుకుంటారు. కానీ జాస్మిన్ దానికి రెడీగా ఉండదు. కానీ చివరగా సిపిఆర్ ఇవ్వాలి అని గీత డిసైడ్ అయ్యి రాజవంశీ చెస్ట్ ని ప్రెస్ చేయడానికి షర్ట్ ని తీస్తుంది. అప్పుడు గీత కళ్ళు బయళ్ళు కమ్ముతాయి. ఎందుకంటే రాజవంశీ చాలా గోల్డ్ బిస్కెట్స్ ని తన బాడీ చుట్టూ తీగలాగా కట్టుకుని ఉంటాడు. ఆ తర్వాత ఈ ముగ్గురు రాజవంశీని తమ క్రూ సీట్ లో కూర్చోబెడతారు. అప్పుడు జాస్మిన్ మనం ఈ గోల్డ్ అంతా తీసుకుని ఈ జాబ్ ని వదిలేసి మన లైఫ్ ని మనం బతకొచ్చు కదా అని మిగిలిన ఇద్దరితో అంటుంది. కానీ గీత వద్దు, నేను దొంగని కాను, నాకు జైలుకి వెళ్లాలని లేదు అని అంటుంది. అందువల్ల ఆ పనిని గీత మరియు దివ్య ఇద్దరు కూడా చేయడానికి రెడీగా ఉండరు. ఆ తర్వాత గీత, దివ్య, జాస్మిన్ ఈ ముగ్గురు కలిసి రాజవంశీ బాడీని, బంగారాన్ని కస్టమ్స్ ఆఫీసర్ కి అప్పగిస్తారు. అక్కడ జైవీర్ సింగ్ అనే ఒక పేరు గల కస్టమ్స్ ఆఫీసర్ కూడా ఉంటాడు. అతను దివ్యని చూడగానే ఒక స్మైల్ ఇస్తాడు. అప్పుడు దివ్య జాస్మిన్ ని చూసి మేమిద్దరం బాస్కెట్ బాల్ టోర్నమెంట్ లో కలుసుకున్నాం, అప్పుడే మేమిద్దరం బాగా క్లోజ్ అయ్యి ఇంటిమేట్ కూడా అయ్యాం, కానీ అప్పటి నుంచి మేమిద్దరం ఇప్పటి వరకు కలవలేదు అని చెప్తుంది. ఆ తర్వాత జైవీర్ దివ్య దగ్గరికి వచ్చి దివ్యతో మాట్లాడి తన ఫోన్ నెంబర్ ని తీసుకుని మనం ఇప్పటి నుంచి టచ్ లో ఉందామని అంటాడు. ఆ తర్వాత గీత, జాస్మిన్, దివ్యాలతో పాటు వాళ్ళ హెచ్ఆర్ అయినటువంటి పృథ్వీరాజ్ మిట్టల్ కూడా ఆ రాజవంశీ డెడ్ బాడీ దగ్గర నిలబడి ఉంటాడు. అప్పుడు మిట్టల్ ని గీత పక్కకి రమ్మని పిలుస్తుంది. కానీ మిట్టల్ ఇగ్నోర్ చేస్తాడు. ఆ తర్వాత ఆ 12 కిలోల గోల్డ్ ని ఆల్బర్గ్ కి రాజవంశీ తీసుకుని వెళ్తున్నాడు అని తెలుస్తుంది. దాంతో కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా యాక్టివేట్ అవుతారు. ఆ తర్వాత ఈ ముగ్గురు లేడీస్ వాళ్ళ ఇంటికి తిరిగి వస్తారు. ఆ ముగ్గురు ఇంట్లో పరిస్థితి కూడా అంతగా బాగుండదు. జాస్మిన్ సరిగ్గా తన ఇంటి రెంట్ ని కూడా కట్టడానికి మనీ లేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. మరో పక్క దివ్య తన స్టడీస్ కోసం తీసుకున్న లోన్ ఇన్స్టాల్మెంట్ కట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. దాంతో దివ్య ఫాదర్ కి ఉన్న ఆటోను కూడా అమ్మేయాల్సి వస్తుంది. మరో పక్క గీత మరియు తన హస్బెండ్ కి తక్కువ మనీతో ఖర్చుల్ని సర్దుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత జాస్మిన్ దగ్గరకి వాళ్ళ తాతయ్య వచ్చి తన ఉంగరాన్ని జాస్మిన్ కి ఇస్తాడు. ఇంటి రెంటని కట్టడం కోసమని తన తాతయ్య జాస్మిన్ కి ఆ రింగ్ ని ఇస్తాడు. జాస్మిన్ కూడా ఏమీ మాట్లాడకుండానే ఆ రింగ్ ని తాకట్టు పెడుతుంది. ఆ తర్వాత గీత మార్కెట్ కి వెళ్లి వెజిటబుల్స్ కొంటూ ఉండగా అక్కడ గీత తన క్రూ మెంబర్ అయినటువంటి సుధా అనే ఒక లేడీని కలుస్తుంది. సుధా ఇంతకు ముందు ఎయిర్ హోస్టర్స్ లాగా కోహినూర్ ఎయిర్ లైన్స్ లోనే వర్క్ చేసి ఉంటుంది. అప్పుడు గీత సుధాని చూసి మిట్టల్జీ ఎక్కడ ఉన్నారు, తను మా ఫోన్స్ ని లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతుంది. నిజానికి మిట్టల్జీ తన మొదట భార్యని వదిలేసి సుధాని పెళ్లి చేసుకుని ఉంటాడు. అప్పుడు సుధా ఇప్పుడు మిట్టల్ నాతో కూడా ఎక్కువ మాట్లాడడం లేదు అని చెప్తుంది. మరో పక్క విజయ్ వాలియా ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడు. ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి విజయ్ వాలియాని చూసి కోహినూర్ ఎయిర్ లైన్స్ దివాలా తీస్తుందంటే కదా, అది నిజమేనా అని అంటాడు. ఆ మాటలు విన్న విజయ్ వాలియా అలాంటిదేమీ లేదు, బిజినెస్ లో మనీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇవన్నీ మేము మేనేజ్ చేసుకుంటాం, మా 4000 మంది ఎంప్లాయీస్ నమ్మకాన్ని మేము కోల్పోనివ్వం అని చెప్తాడు. ఆ తర్వాత గీత తన జాబ్ కు వెళుతూ ఉండగా మిట్టల్ కారులో అలా వెళుతూ ఉంటాడు. అప్పుడు గీత టైం చూసుకుని మిట్టల్ కారుకి అడ్డంగా వెళ్తుంది. ఆ తర్వాత గీత మిట్టల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు గీత మిట్టల్ ని చూసి నిజంగానే కోహినూర్ ఎయిర్ లైన్స్ బ్యాంక్రప్ట్ అయ్యిందా, అందువల్లనే మాకు శాలరీస్ ఇవ్వడం లేదా అని అంటుంది. ఆ మాటలు విన్న మిట్టల్ అలా ఏమీ లేదు అని చెప్తాడు. కానీ మాటల మధ్యలోనే నిజంగానే బ్యాంక్రప్ట్ అయ్యింది, ఎవరికి మనీ రావు అని చెప్పేస్తాడు. ఆ మాటలు విని గీత చాలా నిరాశపడుతుంది. నా పిఎఫ్ ఏమవుతుంది అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత గీత డైరెక్ట్ గా దివ్య మరియు జాస్మిన్ లతో పాటు ఎయిర్లైన్ వేర్ హౌస్ కి వెళ్లి మనీ అయితే దొరకవు, మరి ఈ వస్తువులైనా తీసుకుని వెళ్దాం అనుకుంటూ సామాన్లని సర్దుతూ ఉంటుంది. అప్పుడు జాస్మిన్ ఎందుకు ఇలా చేస్తున్నావు, రీజన్ ఏమిటి అని అడుగుతుంది. దాంతో గీత తను తెలుసుకున్న నిజం మొత్తం వారికి చెప్తుంది. దాంతో దివ్య మరియు జాస్మిన్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఆ తర్వాత జాస్మిన్ మీ వల్లనే ఆ బంగారం చేతి నుంచి చేజారిపోయింది, ఆ రోజు ఆ బంగారాన్ని మన దగ్గరే ఉంచుకోవాల్సింది అని అంటుంది. ఆ మాటలు విన్న దివ్య అవును, మనం ఆ గోల్డ్ ని మనతోనే ఉంచుకోవాల్సింది, తప్పైపోయింది అని అంటుంది. అప్పుడు గీత
రాజవంశీ ఎవరి కోసం పనిచేస్తున్నాడు, బహుశా మనకు తెలిస్తే బాగుంటుంది అని అంటుంది. అప్పుడు జాస్మిన్ ఇప్పుడు తెలుస్తుంది అని చెప్తుంది. అంటే జాస్మిన్ నిజానికి రాజవంశీ ఫోన్ ని తన దగ్గర పెట్టుకుని ఉంటుంది. ఆ తర్వాత ముగ్గురు రాజవంశీ ఫోన్ నుంచి ఎక్కువగా మాట్లాడే నెంబర్ కి కాల్ చేస్తారు. అటువైపు నుంచి మిట్టల్ కాల్ రిసీవ్ చేసుకుంటాడు. అంటే ఈ బంగారం స్మగ్లింగ్ వెనకాల మిట్టల్ హస్తం కూడా ఉంది అని తెలుస్తుంది. ఆ తర్వాత దివ్య, జాస్మిన్ మరియు గీతాలు వీళ్ళ ముగ్గురు కలిసి వెళ్లి మిట్టల్ ని బ్లాక్ మెయిల్ చేసి మేము కూడా గోల్డ్ ని ఎక్స్పోర్ట్ చేస్తాం, మేము కూడా మనీని సంపాదిస్తాం అని చెప్తారు. అప్పుడు మిట్టల్ ఆ ముగ్గురికి ఒక కార్డునిచ్చి ఆ అడ్రస్ కి వచ్చి అక్కడ నన్ను కలవండి అని చెప్తాడు. ఆ తర్వాత రోజు ముగ్గురు కలిసి మిట్టల్ చెప్పిన ఆ అడ్రస్ కి వెళ్తారు. అక్కడ ఈ ముగ్గురికి మిట్టల్ బంగారు బిస్కెట్స్ ని ఇచ్చి వీటిని ఆల్బర్ట్స్ కి తీసుకుని వెళ్లే బాధ్యత మీదే, అక్కడికి వెళ్లి గేట్ నెంబర్ 2 లోకి వెళ్ళండి, ఎందుకంటే అక్కడ నేను సెట్ చేసిన మనుషులు ఉంటారు, కానీ ఈ బంగారం తీసుకుని పారిపోకండి, ఎందుకంటే మీ ముగ్గురి జాతకం నా దగ్గర ఉంది, ఇప్పటికే రాజవంశీ మ్యాటర్ ఇంకా సాల్వ్ కాలేదు, అందువల్ల ఈ బంగారాన్ని బయటకు తీసుకుని వెళ్ళడానికి వేరే ఏదైనా ఆలోచన చెయ్యండి అని చెప్తాడు. ఆ తర్వాత ఈ ముగ్గురు కలిసి ఇంట్లో కూర్చుని గోల్డ్ ని బయటికి ఎలా తీసుకుని వెళ్ళాలా అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు దివ్య అందరూ విదేశాల నుంచి బంగారాన్ని ఇండియాకి తీసుకుని వస్తారు, కానీ ఇక్కడంతా రివర్స్ జరుగుతుంది ఎందుకు అని అంటుంది. ఆ మాటలు విన్న జాస్మిన్ ఇలాంటి క్వశ్చన్స్ అడక్కు, చెప్పిన పని మాత్రం చేద్దామని అంటుంది. కానీ ఆ గోల్డ్ ని ఎలా బయటికి తీసుకుని వెళ్లాలో వాళ్ళకి అస్సలు అర్థం కాదు. ఆ తర్వాత గీత చాక్లెట్ తింటుంది. అప్పుడే గీతకి ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత ఈ ముగ్గురు కలిసి ఆ బంగారాన్ని అంతా తీసుకుని బంగారం చేసే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆ బంగారాన్ని అంతా కరిగించి చాక్లెట్ బాల్స్ లాగా ఒక చాక్లెట్ బాల్స్ షేప్ లో చేయించి ఆ తర్వాత వాటి మీద క్యాండీస్ ని చేసే లిక్విడ్ ని పోస్తారు. ఈ విధంగా ఈ ముగ్గురు తమ మొదటి స్మగ్లింగ్ ని భయంతో చేస్తారు. అలా వాళ్ళు మొదటి స్మగ్లింగ్ చేసినందుకు వాళ్ళకి చాలా డబ్బులు దొరుకుతాయి. ఆ తర్వాత ఈ ముగ్గురు ప్రతిరోజు డిఫరెంట్ వేస్ లో బంగారాన్ని బయటకు తీసుకుని వెళుతూ ఉంటారు. అలా చాలా మనీని ఎర్న్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఈ ముగ్గురు లైఫ్ కూడా బాగుపడుతూ ఉంటుంది. జాస్మిన్ తాకట్టు పెట్టిన తన తాతయ్య ఉంగరాన్ని తిరిగి విడిపించుకుంటుంది. గీతాకి తన రెస్టారెంట్ ఓపెన్ చేసే మార్గాలు కూడా నిజం అవ్వబోతూ ఉంటాయి. ఈ విధంగా వీళ్ళ ముగ్గురు వచ్చిన మనీతో చాలా ఎంజాయ్ చేస్తారు. ఏది నచ్చితే దాన్ని కొనుక్కుంటూ ఉంటారు. అదే విధంగా జాస్మిన్ కొంత మనీని ఆ లేడీ ఎంప్లాయ్ కి ఇస్తూ తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఈ ముగ్గురు చాలా సంతోషంగా పని చేస్తూ ఉండడాన్ని క్రూలోని ఒక లేడీ ఎంప్లాయ్ చూసి శాలరీ ఇవ్వకపోయినా కూడా ఈ ముగ్గురు అంత సంతోషంగా ఎలా ఉన్నారు అనే డౌట్ వస్తుంది. కానీ వాళ్ళని ఏమీ అడగదు. ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు ఈ ముగ్గురు తమ ఫ్లైట్ ఎక్కబోతూ ఉంటారు. కస్టమ్స్ ఆఫీసర్ వాళ్ళని ఆపి వాళ్ళ సామాన్లు వెతుకుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ ఆఫీసర్ ఒక చాక్లెట్ బాల్స్ ఉన్న బాక్స్ ని చెక్ చేయబోతూ ఉన్నప్పుడు జాస్మిన్ కి జైవీర్ కనిపిస్తాడు. అప్పుడు జాస్మిన్ దివ్య పేరు చెప్పి జైవీర్ ని పిలుస్తుంది. ఆ తర్వాత జైవీర్ ఆ లేడీ కస్టమ్స్ ఆఫీసర్ ని ఆపి వీళ్ళ ముగ్గురిని పంపించెయ్యి అని అంటాడు. ఆ రోజు ఆ ముగ్గురు దాదాపు దొరికిపోయేవారు, కానీ జైవీర్ వల్లనే బ్రతికిపోతారు. జాబ్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత ఈ ముగ్గురు ఇంటికి వెళుతూ ఉండగా జాస్మిన్ దివ్యతో జైవీర్ గురించి మాట్లాడి ఆట పట్టిస్తూ ఉంటుంది. అప్పుడు దివ్య జైవీర్లు కొంచెం క్లోజ్ గా అయి ఉంటారు. ఆ తర్వాత దివ్య ఫోన్ నుంచి జైవీర్ కి రాత్రి డిన్నర్ కి కలుద్దామా అనే ఒక మెసేజ్ ని పంపిస్తారు. అలా వీళ్ళ ముగ్గురు ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. అయితే తమ క్రూలోని ఒక లేడీ మెంబర్ కి చాలా జెలసీగా ఉంటుంది. ఆ తర్వాత రోజు దివ్య జైవీర్ తో డిన్నర్ చేయడానికి వస్తుంది. అప్పుడు ఇద్దరు క్లోజ్ అవుతారు. అప్పుడు దివ్య ఈ రోజు వద్దు, ఇంకెప్పుడైనా చేద్దామని చెప్తుంది. ఆ తర్వాత రోజే ఈ ముగ్గురు తమ ఫ్లైట్ లో ఉండగా వాళ్ళకి ఆ రోజు అలవెన్సెస్ మనీ దొరుకుతుంది. ఆ మనీని చూసి ఆ లేడీ క్రూ మెంబర్ ఈ మనీతో నేను నా పిల్లల్ని మంచి స్కూల్లో చదివించలేను అని తన పరిస్థితిని చెప్పి ఏడుస్తుంది. తను అలా ఏడవడం చూసి దివ్య మరియు గీతాలకి ఆమె మీద చాలా దయ కలుగుతుంది. కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. ఎందుకంటే ఒకవేళ ఈ ముగ్గురు ఆమెకి నిజాన్ని చెప్తే ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలాగే కంపెనీ బ్యాంక్రప్ట్ అయిందనే విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ విషయం తెలిస్తే వాళ్ళ ముగ్గురికి బంగారాన్ని బయటికి తీసుకుని వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది. అందుకే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. స్టోరీ ప్రజెంట్ గా వస్తుంది. ఆ లేడీ కస్టమ్స్ ఆఫీసర్ ప్రతిసారి ఆ బంగారం గురించి ఈ ముగ్గురిని అడుగుతుంది. రాజవంశీ చనిపోయిన తర్వాత కూడా ప్రతిసారి గోల్డ్ స్మగ్లింగ్ జరిగింది. ఆ పనిలో మీ
ముగ్గురు హస్తం ఉందని నాకు అనిపిస్తుంది అని ఆ లేడీ కస్టమ్స్ ఆఫీసర్ చెప్తుంది. కానీ ఈ ముగ్గురు మాత్రం మాకేమీ తెలియదు అని చెప్తారు. ఆ తర్వాత ఆ ఆఫీసర్ వాళ్ళ ఫోన్స్ ని చెక్ చేస్తుంది. అప్పుడు జాస్మిన్ ఫోన్ లో ఈ ముగ్గురు బార్ లో గ్రాండ్ గా పార్టీ చేసుకుని ఉన్న ఫొటోస్ కనిపిస్తాయి. అప్పుడు ఆ కస్టమ్స్ ఆఫీసర్ ఇంత మనీ ఎలా వచ్చాయి మీకు అని అడుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. దివ్య, గీత, జాస్మిన్ బర్త్డే పార్టీని చాలా గ్రాండ్ గా చేస్తారు. పెద్ద చాంపైన్ బాటిల్ తీసుకుని పబ్బు నుంచి తిరిగి మత్తులో ఇంటికి వెళుతూ ఉంటారు. అప్పుడు దివ్య ఆ మత్తులో ఒక అమ్మాయిని గుద్దుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, వాళ్ళ క్రూలోని లేడీ హెయిర్ హోస్టరే. ఆమెను చూడగానే ఈ ముగ్గురికి మత్తు దిగిపోతుంది. అప్పుడు ఆమె వీళ్ళకి ఇంత మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత రోజు కస్టమ్ ఆఫీస్ కి ఎవరో కాల్ చేసి ఈ రోజు ఫ్లైట్ లో బంగారాన్ని బయటికి తీసుకుని వెళ్ళబోతున్నారు. ఎయిర్ హోస్టర్స్ అయినటువంటి దివ్య, జాస్మిన్ మరియు గీత అని చెప్పి ఉంటారు. దాంతో కస్టమ్స్ ఆఫీసర్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకుని వెళుతూ ఉంటారు. ఇదే సీన్ ని మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించడం జరుగుతుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. నిజానికి ఈ ముగ్గురి దగ్గర ఆ కస్టమ్స్ ఆఫీసర్ కి ఏమీ దొరికి ఉండవు. అందువల్లనే ఆ కస్టమ్స్ ఆఫీసర్ పై అధికారి అక్కడికి వచ్చి వాళ్ళని వెళ్ళనివ్వండి, లేదంటే ఈ ఇష్యూ పెరిగి పెద్దదవుతుంది అని చెప్తాడు. దాంతో ఆ కస్టమ్ ఆఫీసర్ కోపంలో బయటికి వస్తుంది. ఆ తర్వాత గీతా బ్యాగ్ లో ఆ ఆఫీసర్ కి చాక్లెట్ బాల్స్ కనిపిస్తాయి. అప్పుడు ఆ కస్టమ్స్ ఆఫీసర్ కి ఆ రోజు కూడా వాళ్ళ దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి అని గుర్తుకు వస్తుంది. అందువల్ల ఆ కస్టమ్ ఆఫీసర్ వెంటనే ఆ బ్యాగ్ నుంచి చాక్లెట్ ని బయటికి తీస్తుంది. అది చూసి ఈ ముగ్గురు కూడా భయపడిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఆఫీసర్ ఆ చాక్లెట్ బాల్స్ ని కొరకగా అది నార్మల్ చాక్లెట్ అయి ఉంటుంది. దాంతో ఆ కస్టమ్స్ ఆఫీసర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. అలా ఆ ముగ్గురికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడంతో ఆ ముగ్గురిని వదిలేస్తారు. స్టోరీ 6 గంటల వెనక్కి వెళ్తుంది. దివ్య, గీత, జాస్మిన్ ఉన్న ఫ్లైట్ ల్యాండ్ అవ్వబోతూ ఉన్న సమయంలో కెప్టెన్ దివ్యాని చూసి బహుశా ఈ రోజు ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, ఎందుకంటే కస్టమ్ ఆఫీసర్ చెకింగ్ చేస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు ఈ ముగ్గురు కూడా భయపడుతూ ఉంటారు. ఈ రోజు దొరికిపోతున్నాం, జైలుకి వెళ్ళబోతున్నాం అని భయపడుతూ ఉంటారు. కానీ దివ్యకి ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత వెంటనే దివ్య ఆ బంగారాన్ని ప్లేన్ లోని ఒక క్యాబిన్ లో దాచిపెడుతుంది. అందువల్లనే కస్టమ్స్ ఆఫీసర్ కి వాళ్ళ దగ్గర ఏమీ దొరికి ఉండదు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఈ ముగ్గురు అయితే బయటికి వస్తారు, కానీ ఆ బంగారం వీళ్ళ కళ్ళ ముందే ఆ ప్లేన్ లో ఎగిరిపోతుంది. బహుశా ఇప్పుడు ఆ బంగారం దొరకడం కష్టం, ఎందుకంటే డ్యూటీస్ ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఈ ముగ్గురు ఇంటికి వెళుతూ ఉన్న సమయంలో జాస్మిన్ మిగిలిన ఇద్దరిని చూసి బహుశా కస్టమ్స్ ఆఫీసర్ కి చెప్పింది కోమల్ అయి ఉండవచ్చు, అదే ఆ లేడీ క్రూ మెంబర్. ఎందుకంటే ఆ రోజు మనం పార్టీ చేసుకుని వస్తున్నప్పుడు తను మనకి కనిపించింది. తనే కస్టమ్స్ ఆఫీసర్ కి ఫోన్ చేసి ఉండవచ్చు అని అంటుంది. కానీ అప్పుడే ఒక చిన్న విషయం మీద జాస్మిన్ మరియు దివ్యాల మధ్య ఒక చిన్న గొడవ జరుగుతుంది. అప్పుడు గీత ఇద్దరిని కారులో నుంచి దింపేసి తాను ఇంటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత జైవీర్ దివ్యకి చాలా కాల్స్ చేస్తాడు, కానీ దివ్య ఆ కాల్స్ కి ఆన్సర్ ఇవ్వదు. ఆ తర్వాత రోజు దివ్య ఫ్లైట్ లో ఉన్నప్పుడు ఆ క్రూలోని లేడీ మెంబర్ దివ్య గురించి ఏదో మాట్లాడుకుంటూ ఉంటుంది. దివ్య క్లాస్ లో టాపర్ అయి ఉండి కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉండడంతో తను కూడా ఎందుకు ఇలా చేస్తున్నానా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత దివ్య ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు దివ్యాని తన బ్రదర్ కలుస్తాడు. దివ్య బ్రదర్ దివ్యాని హెయిర్ హోస్టర్స్ డ్రెస్ లో చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే దివ్య బ్రదర్ కి దివ్య ఒక పైలట్ అని మాత్రమే తెలిసి ఉంటుంది. ఆ తర్వాత దివ్య తన బ్రదర్ కి జరిగిందంతా నిజం చెప్తుంది. అప్పుడు దివ్య బ్రదర్ సరే అయితే ఎలా జరుగుతుందో అలాగే జరగనివ్వు అని చెప్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక రోజు ఆ ఫ్లైట్ నుంచి బంగారం కింద పడిపోతుంది. ఆ న్యూస్ ని టీవీ ఛానల్లో చూపిస్తారు. ఆ న్యూస్ ని చూసిన గీత ఇప్పుడేమవుతుందో అని చాలా భయపడుతూ ఉంటుంది. కానీ తన హస్బెండ్ ఏం భయపడకు, దాని గురించి పోలీసుల దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు, మీరే ఇదంతా చేశారు అని వాళ్ళకి తెలియనంత వరకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్తాడు. మరోపక్క జైవీర్ ఆ న్యూస్ ను చూసి వెంటనే లేడీ కస్టమ్స్ ఆఫీసర్ కి కాల్ చేసి మీకు వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టే అనుకుంటా అని అంటాడు. అప్పుడు ఆ లేడీ కస్టమ్స్ ఆఫీసర్ ఇప్పుడేం యూజ్ ఉంది, ఆ ముగ్గురు తప్పించుకున్నారు అని చెప్తుంది. ఆ తర్వాత జైవీర్ ని కలవడానికి దివ్య వస్తుంది. కానీ జైవీర్ దివ్యతో నీతో మాట్లాడవలసిన అవసరం నాకు
నాకు లేదు అని చెప్తాడు. మరో పక్క జాస్మిన్ ఇంటికి వచ్చి చూడగా తన తాతయ్య తిరిగి రాని లోకాలకి వెళ్లిపోయాడు అని తెలిసి చాలా బాధపడుతుంది. తన మనసు విరిగిపోతుంది. ఆ తర్వాత క్రిమేషన్ టైం కి దివ్య మరియు గీత ఇద్దరు వచ్చి జాస్మిన్ ని ఓదార్చి తన తాతయ్యకి అంత్యక్రియలు చేస్తారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు టీవీ న్యూస్ ఛానల్లో విజయ్ వాలియా దేశాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఎయిర్లైన్స్ లో పనిచేసే ఏ ఎంప్లాయీకి ₹1 కూడా ఇప్పుడు దొరకదు అనే న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ ని చూసి ఎంప్లాయీస్ అందరూ బాగా ఏడుస్తారు. ఆ తర్వాత కోమల్, గీత మరియు దివ్యాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ ముగ్గురు కోమల్ ని చూసి నువ్వు మాలో ఒకదానివి అనుకున్నాం కానీ నువ్వు ఇలా చేస్తావనుకోలేదు, నువ్వే కస్టమ్స్ ఆఫీసర్ కి కంప్లైంట్ చేసావు అని అంటారు. ఆ మాటలు విన్న కోమల్ నేను కస్టమ్స్ ఆఫీసర్ కి ఏమీ చెప్పలేదు అని అంటుంది. ఆ మాట వినగానే ఈ ముగ్గురు షాక్ అవుతారు. ఆ తర్వాత తిరిగి అక్కడి నుంచి వెళ్లేటప్పుడు జాస్మిన్ మిగతా ఇద్దరిని చూసి కోమల్ కస్టమ్స్ ఆఫీసర్ కి చెప్పలేదు అంటే మరి ఎవరో కస్టమ్స్ ఆఫీసర్ కి చెప్పి ఉంటారో అని ఆలోచిస్తారు. అప్పుడే ఈ ముగ్గురికి ఆ లేడీ కస్టమ్స్ ఆఫీసర్ అన్న మాట ఒకటి గుర్తుకు వస్తుంది. నా గూఢచారి ఎయిర్ హోస్టర్స్ లో ఒకరు ఉన్నారు అని ఆ కస్టమ్స్ ఆఫీసర్ అని ఉంటుంది. ఆ మాటల్ని గుర్తు చేసుకున్న గీతాకి సుధా, అదే మిట్టల్ వైఫ్, ఒకప్పుడు సుధా కూడా ఎయిర్ హోస్టర్ గానే పనిచేసింది కాబట్టి ఖచ్చితంగా తనే ఇన్ఫార్మ్ చేసి ఉంటుంది అని అనిపిస్తుంది. ఆ తర్వాత దివ్య, జాస్మిన్, గీత ముగ్గురు కలిసి సుధా దగ్గరికి వెళ్లి తనని పట్టుకుంటారు. అప్పుడు సుధా మిట్టల్ ఇప్పుడు నన్ను కూడా వదిలేశాడు, మిట్టల్ బయట ఇంకొక అమ్మాయిని సెట్ చేసుకున్నాడు, అందువల్ల నాకు కోపం వచ్చి కస్టమ్స్ ఆఫీసర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మిట్టల్ పట్టుబడడం కోసమే అలా చేశాను కానీ ఏమీ యూజ్ లేకుండా పోయింది అని చెప్తుంది. అప్పుడు గీత సుధాని చూసి అంత బంగారం మిట్టల్ దగ్గర ఎలా ఉంది అని అడుగుతుంది. దానికి సుధా ఇదంతా మిట్టల్ బంగారం కాదు, కేవలం విజయ్ వాలియా బంగారం, దాన్నే మీ ముగ్గురు ఈ దేశం నుంచి బయటకు తీసుకుని వెళ్లేలాగా చేశారు, అందుకే విజయ్ వాలియా టైం చూసుకుని ఆ బంగారంతో పాటు దేశాన్ని విడిచిపెట్టి జంప్ అయ్యాడు అని చెప్తుంది. సుధా చెప్పింది వినగానే ముగ్గురికి మతిపోతుంది. ఆ మాటలు విన్న ఈ ముగ్గురు కూడా మనం డబ్బు ఆశలో పడి మన కాళ్ళకి మనమే మేకులు కొట్టుకున్నట్లుగా అయ్యింది, ఒకవేళ మనం ఆ బంగారాన్ని బయటికి చేరవేయకుండా ఉండి ఉంటే విజయ్ వాలియా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయేవాడు కాదు అని అనుకుంటారు. ఆ తర్వాత సుధా నెక్స్ట్ వీక్ విజయ్ వాలియా తన కూతురికి గ్రాండ్ గా పెళ్లి చేయబోతున్నాడు అని చెప్తుంది. ఆ రోజు సాయంత్రం ఈ ముగ్గురు ఒక ప్లేస్ లో కలుస్తారు. అప్పుడు దివ్య మనం దాదాపు 3,000 కోట్లు విలువ చేసే బంగారాన్ని బయటికి తీసుకుని వెళ్ళాము అని చెప్తుంది. ఆ మాటలు విన్న గీత మనమే అక్కడికి బంగారాన్ని చేర్చాం కదా, అయితే మనమే ఆ బంగారాన్ని తిరిగి ఇక్కడికి తీసుకుని వద్దామా అని అంటుంది. దానికి ముగ్గురు కూడా ఒప్పుకుని ఆ తర్వాత రోజే ఈ ముగ్గురు విజయ్ వాలియా నుంచి బంగారం దొంగతనం చేయడం కోసం ఆల్బర్స్ కి వెళ్తారు. అక్కడ డైలీ ఈ ముగ్గురు విజయ్ వాలియాని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. విజయ్ వాలియా ఉండే హోటల్ ఏది అనేది ఈ ముగ్గురికి తెలుస్తుంది. అక్కడ మిట్టల్ కూడా ఈ ముగ్గురికి కనిపిస్తాడు. మిట్టల్ దగ్గర ఆ బంగారం నిండగా ఉన్న బ్యాగ్ కూడా ఉంటుంది. ఆ బ్యాగ్ ని మిట్టల్ విజయ్ వాలియాకి ఇస్తాడు. అప్పుడు గీత వాలియా ఆ బంగారాన్ని తన రూమ్ లోనే పెట్టుకుని ఉంటాడు, అందుకే మనం ఆ హోటల్లో స్టాఫ్ లాగా జాబ్స్ సంపాదించాల్సి ఉంటుంది అని చెప్తుంది. ఆ తర్వాత గీత ఒక వ్యక్తికి కాంటాక్ట్ చేసి అతనికి మనీ ఇచ్చి ఆ హోటల్లో స్టాఫ్ లాగా జాబ్స్ ని సంపాదిస్తుంది. ఆ తర్వాత ఈ ముగ్గురు ఆ బంగారాన్ని ఎలా తీసుకుని వెళ్లాలో ప్లాన్ చేసుకుంటారు. కానీ ఆ హోటల్లో చాలా సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. అప్పుడు దివ్య తన బ్రదర్ కి కాల్ చేసి ఆ కెమెరాస్ అన్నిటినీ కూడా ఆఫ్ చేయమని చెప్తుంది. దివ్య బ్రదర్ హ్యాకింగ్ లో మంచి ఎక్స్పర్ట్. దివ్య బ్రదర్ హ్యాక్ చేయడానికి ఒప్పుకుంటాడు. హ్యాక్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దివ్య స్టాఫ్ లాగా ఆ హోటల్లోకి వెళ్లి అంతా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి తన బ్రదర్ కి ఇస్తుంది. దాంతో దివ్య బ్రదర్ ఆ కెమెరాస్ ని హ్యాక్ చేసే పనిలో ఉంటాడు. అలాగే ఆ హోటల్ పాస్వర్డ్ కేవలం ఆ రూమ్ లో ఉండే వ్యక్తి దగ్గరే ఉంటుంది అని ఆ హోటల్లోని ఒక లేడీ స్టాఫ్ ద్వారా గీతాకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళకి విజయ్ వాలియా రూమ్ లోకి వెళ్ళాలి అంటే అతని రూమ్ పాస్వర్డ్, అదే ఆ కార్డ్ ని సంపాదించాల్సి ఉంటుంది. అప్పుడు జాస్మిన్ నాకు ఒక 2 minutes టైం దొరికితే చాలు, నేను విజయ్ వాలియా నుంచి కార్డ్ ని దొంగతనం చేస్తాను, కానీ అతను మనల్ని తన పక్కన తిరగనివ్వడం కదా అని చెప్తుంది. అయితే ఈ ముగ్గురు దగ్గర మరొక ప్లాన్ ఉంటుంది. ఆ తర్వాత రోజు ఈ ముగ్గురు మిట్టల్ ని కలిసి కష్టం అంతా నీది కానీ బంగారం అంతా విజయ్ వాలియాదా,
ఇది అన్యాయం, ఒక పని చేద్దాం, మేము ఆ బంగారాన్ని దొంగలిస్తాం, అప్పుడు మనం ఆ బంగారాన్ని పంచుకుందాం. అయితే మేము ఆ బంగారాన్ని దొంగలించాలి అంటే ఆ విజయవాల్య రూమ్ కార్డ్ ని నువ్వు తీసుకుని వచ్చి మాకివ్వాలి అని చెప్తారు. దాంతో మిట్టల్ కూడా సరే అని ఒప్పుకుంటాడు. ఆ రోజు రాత్రి విజయవాల్య కూతురు పార్టీ కూడా ఉంటుంది. ఆ పార్టీలో గీత మరియు దివ్య స్టాఫ్ రూమ్ లో ఉంటారు. అదే సమయంలో జాస్మిన్ ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసుకుని ఆ పార్టీకి వస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎలాగో అలా వాలియా నుంచి ఆ కార్డ్ ని దొంగలిస్తారు. మరో పక్క దివ్య తన బ్రదర్ సహాయంతో అక్కడ ఉన్న కెమెరాస్ అన్నిటిని ఆఫ్ చేయిస్తుంది. ఆ తర్వాత దివ్య, గీత మరియు జాస్మిన్ ఈ ముగ్గురు కలిసి విజయవాలియా రూమ్ లోకి వెళ్లి ఆ రూమ్ లో ఉన్న 3 సూట్ కేసుల్ని ఓపెన్ చేసి చూడగా ఆ 3 కూడా ఎంటీగా ఉంటాయి. అది చూసి ఈ ముగ్గురు షాక్ అవుతారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి విజయవాలియా కూతురు వస్తూ ఉంటుంది. దాంతో ఆ ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకుని బయటికి వస్తారు. ఆ తర్వాత ఆ ముగ్గురు చాలా నిరాశగా బయట కూర్చొని మనం ఇప్పుడు ఏమీ చేయలేం, మనం ఇంటికి తిరిగి వెళ్లిపోదామని డిసైడ్ అవుతారు. 2 రోజుల తర్వాత విజయవాలియా తన కూతురు అల్లుడితో పాటు గోల్డ్ మొత్తాన్ని తీసుకుని ఒక ఫ్లైట్ లో వేరే దేశానికి వెళుతూ ఉంటాడు. ఆ ఫ్లైట్ లో వాళ్ళకంటే ముందుగానే గీత మరియు జాస్మిన్ అక్కడ నిలబడి వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఉంటారు. స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. గీత మనం ఇక ఇంటికి తిరిగి వెళ్లిపోదాం అని చెప్పినప్పుడు ఆ టైంలో జాస్మిన్ ఒక ట్యాబ్ ని బయటికి తీస్తుంది. ఆ ట్యాబ్ ని విజయవాలియా రూమ్ లో నుంచి తీసుకుని వచ్చి ఉంటుంది. అప్పుడే ఈ ముగ్గురు ఆ ట్యాబ్ ని ఓపెన్ చేసి చూడగా వీళ్ళకి విజయవాలియా అక్కడి నుంచి వేరే ఐలాండ్ కి వెళుతున్నాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత ఈ ముగ్గురు ఫ్లైట్ లోనే బంగారాన్ని దొంగలించాలి అని ప్లాన్ చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు ఫ్లైట్ లోని క్రూ మెంబర్స్ ని మార్చేసి వారిని దారి మళ్లించి వారి ప్లేస్ లో వీళ్ళే ఇప్పుడు ఆ ఫ్లైట్ లో క్రూ మెంబర్స్ లాగా వస్తారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. జాస్మిన్ మరియు గీత కలిసి చాంపైన్ లో మత్తు పదార్థం కలిపి అది అక్కడ ఉన్న వాళ్ళందరూ తాగేలాగా ప్రయత్నిస్తారు. అయితే విజయవాలియా కూతురు మాత్రం అది తాగడానికి అస్సలు ఇష్టపడదు. కొంచెం సేపటి తర్వాత అక్కడ ఉన్న అందరూ కూడా స్పృహని కోల్పోతారు. కానీ విజయవాల్య కూతురు మాత్రం ఏమీ తాగలేదు కాబట్టి ఆమె స్పృహలోనే ఉంటుంది. ఆ తర్వాత కొంచెం సేపటి తర్వాత ఆమె పడుకున్న తర్వాత వీళ్ళిద్దరూ వెళ్లి విజయవాల్య బ్యాగ్స్ ని చెక్ చేస్తారు. అందులో మొత్తం బంగారం అంతా ఉంటుంది. ఆ బంగారాన్ని చూడగానే ఇద్దరు చాలా సంతోషిస్తారు. కానీ అప్పుడే వెనక నుంచి విజయవాల్య కూతురు వచ్చి వాళ్ళని చూసి వెంటనే వెళ్లి వాళ్ళ నాన్నని లేపడానికి ట్రై చేస్తుంది. కానీ మెడిసిన్ కారణంగా ఎవ్వరూ నిద్ర నుంచి లేవరు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ వాలియా కూతురిని బంధిస్తారు. ఆ తర్వాత జాస్మిన్ మరియు గీత ఆ బ్యాగ్స్ ని తీసుకుని పోవడానికి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడు విజయవాలియా కూతురు ఆ ఫ్లైట్ ని నడుపుతున్న ఆ పైలట్ కి కాంటాక్ట్ చేస్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఫ్లైట్ ని నడిపే పైలట్ ఎవరో కాదు, దివ్య అనే దానిని నడుపుతూ ఉంటుంది. నిజానికి గతంలో గీతాకి లైన్ వేసే ఆ పైలట్ ఫ్లైట్ ని ఎలా నడపాలో వాళ్ళకి నేర్పించి ఉంటాడు. ఇప్పుడు గీత అతన్ని కలవడానికి వెళ్లి అతనికి స్పృహ లేకుండా చేసి బంధించి వచ్చి ఉంటుంది. అందువల్ల అతని ప్లేస్ లో దివ్య ఆ ఫ్లైట్ ని నడుపుతూ ఉంటుంది. ఆ ఫ్లైట్ ని ల్యాండ్ చేసే టైంలో దివ్య చాలా భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే దివ్యకి ఆ ఫ్లైట్ ని నడపడం వచ్చు కానీ ల్యాండ్ చేయడం మాత్రం వచ్చి ఉండదు. అందువల్ల గీత చెప్పినట్లుగా దివ్య ఆ ఫ్లైట్ ల్యాండ్ చేయడానికి బుక్ చదువుతుంది. ఆ తర్వాత రన్వే చూసుకుని చాలా కష్టం మీద ఆ ఫ్లైట్ ని ల్యాండ్ చేస్తుంది. నిజానికి ఆ ఫ్లైట్ ని ల్యాండ్ చేసిన ఊరు ఏదో కాదు, దివ్య ఊరే. దివ్య ఊర్లో ఉన్న ఎయిర్పోర్ట్ లోనే ఆ ఫ్లైట్ ని ల్యాండ్ చేస్తారు. అంటే అక్కడే దివ్య ఫ్లైట్ ని నడపాలి అని చాలా కలలు కని ఉంటుంది. అలా దివ్య తన కలని నెరవేర్చుకుంటుంది. ఆ తర్వాత ఈ ముగ్గురు ఆ బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ విజయవాలియా ఆ ముగ్గురిని చూస్తూ ఉంటాడు కానీ ఏమీ చేయలేకపోతాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి పోలీసులు, కస్టమ్స్ ఆఫీసర్ వచ్చి విజయవాలియాని అరెస్ట్ చేస్తారు. ఆ బంగారాన్ని జప్తు చేస్తారు. ఎందుకంటే ఈ ముగ్గురు ముందుగానే జావియర్ తో ఒక డీల్ చేసుకుని ఉంటారు. ముందుగానే ముగ్గురు కలిసి విజయవాలియా బ్యాగ్స్ నుంచి బంగారాన్ని తీసేసి క్రూ మెంబర్స్ అందరికీ దానిలో భాగం ఇస్తారు. ఆ తర్వాత మిట్టల్కి రావాల్సిన భాగం కూడా తనకి వస్తుంది. దాంతో మిట్టల్ సుధా దగ్గరికి తిరిగి వస్తాడు. ఆ తర్వాత జావియర్ మరియు దివ్యాల స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అన్నట్లు మీరు దుల్కర్ సల్మాన్ నటించినటువంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ అయినటువంటి సెల్యూట్ మూవీని చూసారా? మూవీ అయితే చాలా కొత్తగా ఉంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.